తాగునీటి సమస్య వెంటనే తాగునీటి సమస్య వెంటనే తాగునీటి సమస్య వెంటనే కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై మాతా భారత్ మాతా జై జై జిల్లా కలెక్టర్ గారు వెంటనే రావాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే రావాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే రావాలి కమిషనర్ డౌన్ డౌన్ కమిషనర్ డౌన్ డౌన్ కమిషనర్ డౌన్ డౌన్ నీటి బిందెలు చూసి మారిపోయిన కమిషనర్ రావాలి నీటి బిందెలు చూసి మారిపోయిన కమిషనర్ ఈ దృష్టికి చాలాసార్లు తీసుకొచ్చిన సమస్య ఏంటి సిరిసిల్ల పట్టణంలో వైకుంఠ రథం నుండి మొదలెడుతూ డ్రైనేజ్లో తీసినటువంటి చెత్త 15 రోజుల దాకా అక్కడే ఉంటుంది, ట్రాక్టర్లు రావట్లేదు. ఆ విషయం తీసుకొచ్చాం. శ్రీనగర్ కాలనీలో మేము బ్లేడ్ బండ్లు పెట్టి సాఫ్ చేయించినాం. నీటి సమస్య గురించి కూడా పెట్టినాం. గణేష్ నగర్లో కూడా స్వచ్ఛందంగా పౌరులే రోడ్లు పోసుకుంటున్నారు. ఇవన్నీ అయితే మీ దృష్టికి వచ్చింది. ఈ నీళ్ళకి మాత్రం ఇప్పటికీ 2 నెలలు జరుగుతుంది. సరే, మిషన్ భగీరథ వాళ్ళకి ఉండొచ్చు. 2 నెలల నుండి గురించి కూడా మోటార్ బాగు చేయకపోతే ఎందుకు సార్? మీరు ఒక్కటే మీ మోటార్ కూడా ఖరాబ్ అయిందని చెప్పి ఒప్పుకుందాం సార్, అది కూడా 15 రోజులు అవుతుంది. ఈ ఎమర్జెన్సీ దాన్ని ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుంటారా మీరు? ఉన్నాయి మాకు ఆ 2 ప్రధాన డ్రైనేజీలలో వర్షాకాలంలో మొత్తం వరకు పూడిక తీసుంది. మెయిన్ అన్నిటికన్నా ముఖ్యం వీధి దీపాలు కూడా రావట్లేదు. 10 సార్లు ఫోన్ చేసినా రావట్లేదు. చెత్త చెదారం ఎంతగానో పెరిగేది. శ్రీనగర్ కాలనీలో కొండ చిలువలు కూడా వచ్చినాయి. అది కూడా మీ దృష్టికి వచ్చింది. పౌరులే వాటిని చంపేసే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ సమస్యలు మీ దృష్టికి వచ్చి కూడా ఏ మాత్రం పరిష్కరిస్తారో మీకే తెలియాలి సార్. ప్లీజ్ సరే, మీకు ఫండ్ లేదు కావచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నా, మీకు తెలుసు ఇంటింటికి ఇప్పటి వరకు ఒక 10 సార్లు పంపించారు సార్ మీ బిల్ కలెక్టర్లను. అంటే ట్యాక్సులు వసూలు చేసే దాని మీద ఉన్నంత శ్రద్ధ ప్రజా సమస్యలు తీర్చే దాని మీద పెడతలేదు సార్. దయచేసి మేము సిరిసిల్ల పట్టణ ప్రజలందరి తరఫున వేడుకుంటున్నాం. బీజేపీ పక్షాన తక్షణమే మీరు నిన్నటి వరకు నిన్న కూడా నీళ్లు రాలే, ఇలా తెల్లారంగానే వచ్చినా మేము దాదా చెప్తా అంటే మోటార్ బాగలేకపోతే ఎట్లా వచ్చినాయి సార్? దయచేసి మాకు ఒక సమస్య లేదు. మున్సిపాలిటీకి సంబంధించిన సిరిసిల్లలో మున్సిపాలిటీకి సంబంధించిన ప్రధాన సమస్యలన్నీ కుంటు పట్టిపోయినాయి. ప్రతి ఒక మీరు మెయిన్ రోడ్లలో ఇంత రాత్రి ఉడిపిస్తారు, శుభ్రంగా వస్తారు లీడర్ల కోసం, అంతవరకే జరుగుతుంది. సిరిసిల్ల మున్సిపాలిటీ కుంటు పట్టింది. వాస్తవానికి గత 2 నెలల నుండి ప్రధానమైనటువంటి నీటి సమస్య, నీటి ఎద్దడిని సిరిసిల్ల ప్రజలు అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఎదుర్కొంటారు. అంతేకాదు ప్రధానంగా 2 ప్రధానమైనటువంటి మురికి కాలువలు ఉన్నవి. వాటిలో పూడికతీత ఇప్పటి వరకు జరగలేదు. సంవత్సరంలో 2 సార్లు జరగాల్సింది సంవత్సరంలో ఒక్కసారి కూడా జరగలేదు. అంతేకాదు ప్రతి డ్రైనేజ్లో దాంట్లో ఉన్నటువంటి పుడికని తీస్తుర్రు, అక్కడే కుప్పల్లాగా పెడుతుర్రు. 15-20 రోజులైనా కానీ ట్రాక్టర్ రావడం లేదు, ఎత్తడం లేదు. రోడ్ల శుభ్రత లేదు, వీధి దీపాల వెలుగు లేదు. ఇంత దారుణంగా కుంటు పట్టినటువంటి సిరిసిల్ల పట్టణ మున్సిపాలిటీని ఒక్కసారి కనువిప్పు చేయాలి అధికారులకనే ఉద్దేశంతో ఈరోజు సిరిసిల్ల పట్టణ బీజేపీ తరఫున ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అంతేకాదు కమిషనర్ గారు ఇప్పుడే వచ్చి హామీ ఇవ్వడం జరిగింది, 2 రోజులలో నీటి సమస్య తీర్చుతామని. అలాంటి నీటి సమస్య 2 రోజుల్లో తీర్చకపోతే ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం జరిగింది. అంతేకాదు వీధి దీపాలు మాత్రం ప్రతి వీధిలో ఈరోజు రాత్రి నుండే వెలగాలని చెప్పడం జరిగింది. ఈ రోజు నుండే పారిశుద్ధ్య కార్మికులు ప్రతి గల్లీలో ప్రతి వీధిలో ఎక్కడ చూసినా అద్దంలాగా వీధులు ఉండాలని హెచ్చరించడం జరిగింది. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య వచ్చినా కానీ మీ పరిధిలో ఉన్నటువంటి అక్కడ జవాన్లను కావచ్చు, వార్డుకి వచ్చేటువంటి మున్సిపాలిటీ వాళ్ళని కావచ్చు, ఖచ్చితంగా ప్రజలందరూ మీ సమస్యలను తెలియజేయాలి. వారు తెలియజేసినాక తీర్చలేని స్థితిలో మా భారతీయ జనతా పార్టీ వాళ్ళం మీకు అండగా ఉంటాం. వచ్చి మీకోసం పోరాటానికి సిద్ధం. ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రజల వెంట భారతీయ జనతా పార్టీ ఉంటుంది. అంతేకాదు ప్రతిరోజు ఇప్పటికీ ఇంటింటికి ఒక 10 సార్ల ట్యాక్స్ వసూలుకు తిరిగినటువంటి ఈ అధికారులు
సమస్యలు ప్రజల సమస్యలు మాత్రం పట్టించుకునే పాపాన లేడు. అందుకే ఈరోజు మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మేము చెప్పినటువంటి డిమాండ్లు మాకు కమిషనర్ గారు ఇచ్చినటువంటి హామీని మాత్రం తొందరలో అతి తొందరలో కానీ తీర్చలేని ఎడల మళ్ళీ మేము ఈ మున్సిపాల్ను ముట్టడిస్తూ ప్రజా సమస్యలకై కొట్లాడతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ భారత్ మాతాకే జై బలో భారత్ మాతా.